Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary wherein we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. సో ప్రతిరోజులాగా ఇవాళ కూడా ప్రీవియస్ ఇయర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ లెవెల్ ప్రీవియస్ పేపర్స్ అండ్ వాటితో పాటు కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇవాళ మన ఫస్ట్ వర్డ్ డిసైజివ్. డిసైజివ్ అంటే నిర్ణయాత్మకమైన. సో వాట్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ దట్? రెజల్యూట్, ఫిమ్, డిటర్మైన్డ్, అడమెంట్. సో డిసైజివ్ అంటే నిర్ణయాత్మకమైన, అంటే ఒక పర్టికులర్ డిసిషన్ మీద ఫిక్స్ అయ్యి ఉంటే అప్పుడు డిసైజివ్ అని అంటాం. సో ఫిమ్గా ఉండడం, ఫిమ్ అంటే స్ట్రాంగ్. ఒక పర్టికులర్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు మనం ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటే అప్పుడు దాన్ని డిసైజివ్ అని అంటాం, ఫిక్స్డ్ వన్. ఇక్కడ ఎడమెంట్ అనేది కొంత నెగిటివ్ వర్డ్ అవ్వచ్చు డిసైజివ్ అనే వర్డ్కి, ఎందుకంటే ఎడమెంట్ అనేది కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది కానీ నెగిటివ్ సెన్స్లో వస్తుంది. సో నిన్న మనం స్టబన్ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం కదా, స్టబన్ అంటే మొండి వాళ్ళని స్టబన్ అని అంటాం. సో ఎడమెంట్ ఈజ్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ టు దాట్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? హెసిటెంట్, ఫ్లాటరింగ్, అన్సర్టైన్. హెసిటెంట్, ఫ్లాటరింగ్, అన్సర్టైన్. హెసిటేషన్ అనే వర్డ్ ఉంది కదా, సో హెసిటేషన్ అంటే ఏంటి? కొద్దిగా డౌట్ ఉండడం, డౌట్ తోటి ఉండడాన్ని హెసిటేషన్ అని అంటాం. ఫ్లాటరింగ్, అన్సర్టైన్, సర్టెనిటీ లేకపోవడం, సో క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోకపోవడం, అన్సర్టైన్. అండ్ సెకండ్ వర్డ్ ఈజ్ ఇన్సర్జెంట్. ఇన్సర్జెంట్ అంటే తిరుగుబాటుదారుడు. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? రెవల్యూషనరీ, ట్రెచరస్, ట్రేటర్, మ్యూటీనియస్. సో రెవల్యూషనరీ మనం ప్రీవియస్గా కూడా ఈ వర్డ్ డిస్కస్ చేసుకున్నాం. ట్రెచరస్ ఆర్ ట్రేటర్ అనే వర్డ్ నుంచి వచ్చిన వర్డ్స్ ఇవన్నీ. సో ట్రీచరీ. సో ట్రేటర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు బ్రిటిషర్స్ భగత్ సింగ్ని ట్రైటర్ అని అన్నారు. సో ఎవరైతే రాజుకి ఎదురు తిరుగుతారో వాళ్ళని ట్రైటర్ అని అంటారు. సో తిరుగుబాటుదారుడు అనమాట. ఇక్కడ దీన్ని మీనింగ్ని మనం కొద్దిగా ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం నేను దీన్ని కొద్దిగా సోషల్ రిలేటెడ్ కంటెంట్లో కూడా చెప్తాను. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒక దేశానికి వాళ్ళు ట్రైటర్ అయితే ఇంకో దేశానికి లేదా ఇంకొక రాజ్యానికి వాళ్ళు దేశభక్తులు అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ గారు ఉన్నారనుకోండి, ఆయన మనకి ఫ్రీడమ్ ఫైటర్. అట్ ద సేమ్ టైం బ్రిటిషర్కి వాళ్ళు ట్రైటర్ అనమాట. ఎవరైతే రాజద్రోహం చేస్తారో వాళ్ళని ట్రైటర్ అని అంటాం, ఎవరైతే దేశద్రోహం చేస్తారో వాళ్ళని ట్రైటర్ అంటాం. అండ్ ప్రీవియస్గా మనకి సెడిషన్ లా అని కూడా ఉండేదన్నమాట. అండ్ రీసెంట్లీ దే రిమూవ్ దిస్ ఆర్ దే ట్రాంక్వలైజ్, దే మినిమైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సెడిషియస్ లా. సో రెవల్యూషనరీ, ట్రెచరస్, ట్రేటర్, మ్యూటీనియస్. మనం రివోల్ట్ ఆఫ్ 1857 సిపాయి మ్యూటినీ అంటాం. సో ఆ వర్డ్లో నుంచి మ్యూటీనియస్ అనే వర్డ్ వచ్చింది. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? లాయల్, స్టాంచ్, డివోటెడ్. లాయల్, స్టాంచ్, డివోటెడ్. స్టాంచ్ సపోర్టర్ అని అంటాం. స్టాంచ్ సపోర్టర్ అంటే ఏంటి? ద పర్సన్ హూ ఈజ్ వెరీ మచ్ లాయల్ టు ది లీడర్. అండ్ థర్డ్ వర్డ్ ఈజ్ ఎన్హిలేషన్. ఎన్హిలేషన్ అంటే వినాశనం, డిస్ట్రక్షన్. సో దీనికి అదర్ సినానిమ్స్ ఏంటి? ఎరాడికేట్, ఎక్స్పంజ్, ఎఫేస్. ఎరాడికేట్, ఎక్స్పంజ్, ఎఫేస్. ఇవి ఎన్హిలేషన్ అనే వర్డ్కి సినానిమ్స్. యాంటనిమ్స్ ఏంటి? కన్జర్వ్, ప్రిజర్వ్ ఆర్ కన్స్ట్రక్ట్. ఇవన్నీ ఎన్హిలేషన్ అనే వర్డ్కి యాంటనిమ్స్ అవుతాయి. ఫోర్త్ వర్డ్ ఈజ్ సులీడ్. సులి అనే వర్డ్ నుంచి వచ్చింది, అంటే మురికి చేయడం అనమాట. సో సాయిల్డ్, సులీడ్ కరెన్సీ అని అనొచ్చు. స్టెయిన్డ్, ఫిల్తీ, సార్టెడ్. స్టెయిన్డ్, ఫిల్తీ, సార్టెడ్. సో ఇవి సులీడ్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? ప్యూర్, క్లీన్, లింపిడ్, ఇమాక్యులేట్. ప్యూర్, క్లీన్, లింపిడ్, ఇమాక్యులేట్. ఇవి సులీడ్ అనే వర్డ్కి యాంటనిమ్స్. అండ్ ద ఫిఫ్త్ వర్డ్ ఈజ్ టాంజిబుల్. సో యునెస్కో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అనే ఆ కంటెక్స్లో మనం టాంజిబుల్ అనే వర్డ్ వింటూ ఉంటాం. టాంజిబుల్ అంటే ప్రత్యక్షమైనది, సంథింగ్ విచ్ కెన్ బి టచ్డ్ ఆర్ సంథింగ్ విచ్ కెన్ బి ఫెల్ట్. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? ఫిజికల్, నోటీసబుల్, పాల్పబుల్. ఫిజికల్, నోటీసబుల్, పాల్పబుల్. దీన్ని టాంజిబుల్ అనే వర్డ్కి, ఇవన్నీ టాంజిబుల్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? ఇంటాంజిబుల్, అబ్స్ట్రాక్ట్. సో అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. అబ్స్ట్రాక్ట్ అంటే విచ్ కాంట్ బి ప్రూవెన్ ఆర్ విచ్ కాంట్ బి ఫెల్ట్. సో క్లియర్గా లేని దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ అని అంటూ ఉంటాం. సో ఇది టాంజిబుల్ అనే వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. Now let us move to the next section, important synonyms from previous year questions of SSC CGL and CHSL papers. So the first word is vacillate. Vacillate అంటే ఆందోళన చెందడం, ఆందోళన చెందడం. So what are the synonyms? Waver, hesitate, fluctuate. Waver, hesitate, fluctuate. ఇప్పుడు యాంటనిమ్స్ ఏమవుతాయి వీటికి? డిసైడ్, సెటిల్, రిమైన్.
సో మనం ఇందాక చూసిన ఫస్ట్ వర్డ్ డిసైజివ్ అనే వర్డ్కి కూడా ఇది కొద్దిగా రిలేటెడ్గానే ఉంది కదా. సో వెసిలేట్ అంటే ఆందోళన చెందడం, ఆందోళన చెందడం. వేవర్, హెసిటేట్, ఫ్లక్చువేట్ అంటే ఒక ఫిక్స్డ్గా లేకపోవడం ఈ వెసిలిటేట్ అన్న కూడా. సెకండ్ వర్డ్ ఈజ్ వెయిన్. వెయిన్ అంటే క్షీణించుట లేదా క్షీణించడం. సినానిమ్స్ ఏమవుతాయి? డిక్రీస్, డిమినిష్, ఫేడ్. డిక్రీస్, డిమినిష్, ఫేడ్ ఇవి వెయిన్ అనే పదానికి సినానిమ్స్. యాంటనిమ్స్ ఏంటి? ఇంక్రీజ్, గ్రో, ఎక్స్పాండ్. ఇంక్రీజ్, గ్రో, ఎక్స్పాండ్ ఇవి వెయిన్ అనే వర్డ్కి యాంటనిమ్స్. థర్డ్ వర్డ్ ఈజ్ జెనోఫోబియా. జెనోఫోబియా అంటే వివక్ష. కానీ ఇది మనం ఫోబియాస్ అనే పర్టిక్యులర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ జెనోఫోబియా గురించి ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ జెనోఫోబియా అంటే ఏంటి? ఫియర్ ఆఫ్ ఏలియన్స్. ఏలియన్ అంటే ఎవరంటే, ఏలియన్ అంటే మీరు సినిమాలో చూసే టైప్ ఏలియన్ కాదు. ఏలియన్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఒరిజినల్ టు దట్ ల్యాండ్ ఆర్ హూ ఈజ్ నాట్ నేటివ్ టు దట్ ల్యాండ్. అంటే బయట వాళ్ళందరూ ఏలియన్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెన్ నువ్వు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాడివి కాదు కాబట్టి నువ్వు అక్కడ ఏలియన్ అనమాట, అంటే అవుట్ సైడర్ అని అర్థం. సో అవుట్ సైడర్స్ మీద ఉండే ఫియర్ని జెనోఫోబియా అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్స్ మీద చాలా కంట్రీస్లో దాడులు జరుగుతున్నాయి కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ జెనోఫోబియా. సో జెనోఫోబియా అంటే వివక్ష. సినానిమ్స్ ఏంటి? ప్రిజుడీస్, రేసిజం, ఇంటాలరెన్స్. ప్రిజుడీస్, రేసిజం, ఇంటాలరెన్స్ ఇవి సినానిమ్స్ అనమాట. యాంటనిమ్స్ ఏంటి? టాలరెన్స్, యాక్సెప్టెన్స్, ఓపెన్ మైండ్నెస్. ఓపెన్ మైండ్నెస్. సో ఓపెన్ మైండ్నెస్కి ఇంకొక సినానిమ్ ఏంటి? బ్రాడ్. బ్రాడ్ మైండెడ్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఈజ్ జీలియస్. జీల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. జీల్. జీల్ అంటే ఏంటి? ఉత్సాహవంతుడు, ఉత్సాహవంతుడు. సో జీలియస్ అంటే ఉత్సాహవంతుడు. వాట్ ఆర్ ద సినానిమ్స్? ఎంతూజియాస్టిక్, ప్యాషనేట్, ఫెర్వెంట్. ఎంతూజియాస్టిక్, ప్యాషనేట్, ఫెర్వెంట్. యాంటనిమ్స్ ఏంటి? ఎపాథెటిక్, ఇండిఫరెంట్, అన్ఇంట్రెస్టెడ్. సో ఇవి జీలియస్ అనే వర్డ్కి యాంటనిమ్స్ అండ్ సినానిమ్స్. ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి ఎబోర్. ఎబోర్ అంటే అసహించుట. సో అసహించుకోవడాన్ని ఎబోర్ అని అంటారు. వాట్ ఆర్ ద సినానిమ్స్? డిటెస్ట్, హేట్, లోత్. డిటెస్ట్, హేట్, లోత్ ఇవి ఎబోర్ అనే వర్డ్కి సినానిమ్స్. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? లవ్, అడ్మైర్, లైక్. లవ్, అడ్మైర్, లైక్ ఇవి ఎబోర్ అనే వర్డ్కి యాంటనిమ్స్. నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ సెక్షన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవాళ నేను తీసుకున్న కంటెక్స్ట్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్. ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ కంటెక్స్ట్లో ఉన్న కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ది షార్పెస్ట్ టూల్ ఇన్ ది షెడ్. నాట్ ది షార్పెస్ట్ టూల్ ఇన్ ద షెడ్ అంటే నాట్ ఎ స్మార్ట్ ఐడియా. సో యూ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యారేజ్ ఉందనుకోండి, గ్యారేజ్లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అండ్ వాట్ యూ థింక్ ఈస్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కార్ రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు ఒక టూల్ అవసరమైంది. అప్పుడు అవతల పర్సన్ ఏమన్నాడంటే, అరే దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టూల్, దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టూల్, వీ హ్యావ్ అనదర్ వన్. అంటే ఏంటి? మీ దగ్గర డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ యూ చోజ్ ది రాంగ్ వన్ అండ్ దట్ ఈస్ నాట్ ది స్మార్టెస్ట్ వన్. అది స్మార్టెస్ట్ ఆప్షన్ కాదు. సో నాట్ ది షార్పెస్ట్ టూల్ ఇన్ ది షెడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మార్ట్ ఆప్షన్, దెర్ ఆర్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో అది ఫస్ట్ది. సెకండ్ ఏంటి? రీడ్ బిట్వీన్ ది లైన్స్. ధ్రువ సినిమాలో చెప్తాడు చూసారా, సో వీ నీడ్ టు రీడ్ బిట్వీన్ ది లైన్స్. సో బిజినెస్ పేపర్లోనే, బిజినెస్ ఎడిషన్లోనే మొత్తం అంతా కూడా మనల్ని డిసైడ్ చేసేదంతా కూడా బిజినెస్ పేపర్ అనే చెప్తారు. సో వీ నీడ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్. సో అండర్స్టాండ్ ది హిడెన్ మీనింగ్. సో మనం ఏదైనా ఒక సిలబస్, ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిలబస్ చూస్తాం. సిలబస్ చూసిన తర్వాత లిటరల్ సిలబస్ ఫాలో అయిపోతాం. బట్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. వీ నీడ్ టు గెట్ దట్ కనెక్షన్. ఆ కనెక్షన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ది హిడెన్ మీనింగ్ ఇన్ ఇట్. థర్డ్ వన్ ఈజ్ గెట్ యువర్ హెడ్ అరౌండ్. గెట్ యువర్ హెడ్ అరౌండ్ అంటే అండర్స్టాండ్ సంథింగ్ కాంప్లెక్స్. ఏదైనా ఒక కాంప్లెక్స్ విషయాన్ని, ఏదైనా ఒక హార్డ్ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, దెన్ వీ యూజ్ దట్ ఇడియం, గెట్ యువర్ హెడ్ అరౌండ్. ఫోర్త్ వన్ ఈజ్ యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్. యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్ అంటే ఐ డోంట్ నో ఐదర్. సో డోంట్ థింక్ దట్. ఇప్పుడు మీరు ఇది లిటరల్ మీనింగ్ తీసుకున్నారు అనుకోండి, యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్ అంటే మన ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం అని అర్థం. కానీ ఇది ఆ పాజిటివ్ సెన్స్లో రాదు, నెగిటివ్ సెన్స్లో వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నెగిటివ్ సెన్స్ ఎలా వచ్చింది? నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు. సో యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్ అంటే నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు ఈ విషయంలో. సో వీ కెనాట్ కమ్ టు ఎ ప్రాపర్ కంక్లూజన్.
సో ఆ కంటెక్స్లో వస్తుంది అనమాట. వి డోంట్ నో ఐదా, ఐ డోంట్ నో ఐదా. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇది ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఏదైనా ఒక కాంప్లెక్స్ థింగ్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, అరే ఇది అంత కాంప్లెక్స్ కాదు, ఇది అంత కష్టమైన విషయం ఏం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. సిక్స్త్ వన్ ఈజ్ డెవిల్స్ అడ్వకేట్. డెవిల్స్ అడ్వకేట్ అంటే వన్ హూ ఆర్గ్యూస్ అగైన్స్ ది డిస్కషన్. సో మీరు ఏదైనా ఒక చెప్తూ ఉన్నారనుకోండి, లేదు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ గ్యాంగ్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు. సో దే ఆర్ ది డెవిల్స్ అడ్వకేట్. సో ఎప్పుడైతే మీకు ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారనుకోండి, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్ యువర్ డిసిషన్, సో దే ఆర్ ది డెవిల్స్ అడ్వకేట్. సో డెవిల్స్ అడ్వకేట్ అంటే వన్ హూ ఆర్గ్యూస్ అగైనెస్ట్ ది డిస్కషన్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇవాళ మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చూసాం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లోవి, అండ్ అలాగే కొన్ని సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసాం ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్, అండ్ ది హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని వర్డ్స్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.